Good morning, my dear students. So, in last video, we discussed Werner's theory. So, Werner's theory, it is a oldest theory. So, we discussed that theory. So, he explained the geometry of the complexes. He explained that the ligands are of two types, primary and secondary valency. So primary valency is ionizable and secondary valency is non-ionizable. So these two valencies in a structure, so we drawn the primary valencies in dotted lines and secondary valencies in thick lines. So secondary valency conforms the geometry of the complex. It is directly linked with the metal or metal ion. So we discussed the Werner's theory. So next theory also we completed, that is Sidgwick's theory. So Sidgwick's theory, he concentrated on two factors. One is the nature of bond between complex, the nature of bond between metal ion and ligand, and the stability of the complexes. So the complex, in a complex, ligand donates electrons towards metal ion, so thereby a complex will be formed. According to Sidgwick's, the ligand will donate electron pair towards metal or metal ion, so thereby a complex is forming. A ligand which must contain at least one pair of electron in it. According to Sidgwick's, a ligand must contain at least one electron pair in it. Next, all ligand supplying electron pair is called a electron. All ligands are supplying electron pairs, so they are considered as electron pair donors, and here metal or metal ion, it is accepting electron pair from a ligand, so metal or metal ion he considered as electron acceptor. So generally in between electron pair acceptor and donor, a coordinate covalent bond will exist. So in a complex in between metal and metal ion and ligand, so according to Sidgwick's, a coordinate covalent bond is existing. So according to Sidgwick's explaining the nature of bond between metal and ligand is a coordinate covalent bond. So next, Telugu medium. సో సంశ్లిష్ట సమ్మేళనాలలో లోహానికి లిగాండులు ఎలక్ట్రానులను దానం చేయుట వల్ల, లిగాండులు ఎలక్ట్రాన్ జంటలను లోహానికి దానం చేయుట వల్ల సంశ్లిష్టము అనేది ఏర్పడుతుంది అని సిడ్జ్విక్స్ మొదటి లక్ష్యము కింద వివరించినాడు. సో సంశ్లిష్టము ఎట్లా ఏర్పడుతుంది అంటే, లిగాండ్ ఎలక్ట్రాన్ జంటలను దానం చేయటం వల్ల లోహము లేక లోహపు అయాన్ స్వీకరించి సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. లిగాండ్ ఏదై ఉండలా కనీసము ఒక జంట ఎలక్ట్రాన్ను కలిగి ఉంటేనే అది లిగాండ్ అవుతుంది. ఆ లిగాండ్ ఎలక్ట్రాన్ జంటలను దానం చేస్తోంది కాబట్టి దాని ఎలక్ట్రాన్ జంటల దాత అని, లోహము లేక లోహపయాన్ సంశ్లిష్టంలో ఎలక్ట్రాన్లను స్వీకరిస్తోంది కాబట్టి దానిని స్వీకర్త అని వర్ణించినాడు. సో లోహము స్వీకర్త, లిగాండు ఎలక్ట్రాన్ జంటల దాత. సో దాత స్వీకర్తల మధ్య సమన్వయ సంయోజనీయ బంధం ఉంటుంది కాబట్టి, సో సంశ్లిష్టంలో లోహానికి లిగాండుకు మధ్య సమన్వయ సంయోజనీయ బంధము ఉన్నది అని మనకు సిడ్జ్విక్స్ వివరించినాడు. అంటే సంశ్లిష్టమునందు లోహానికి లిగాండుకు మధ్య సమన్వయ సంయోజనీయ బంధము ఉన్నది అని వివరించినాడు. నెక్స్ట్, సంశ్లిష్టాల యొక్క స్థిరత్వాన్ని నిర్ణయించడానికి ఈయన ప్రాభావిక పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకున్నాడు. సో ప్రాభావిక పరమాణు సంఖ్యను ఆధారంగా చేసుకున్నాడు. సో మనము కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అన్నాం కాబట్టి, సో ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ ఏ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో దానికి ఒక ఎగ్జాంపుల్ నేను డైక్లోరో డైనైట్రో ప్లాటినం కాంప్లెక్స్ను తీసుకున్నాను.
సో ఇట్ ఈజ్ ఏ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. సో బట్ ఇక్కడ స్ట్రక్చర్ను మనం స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు సిడ్జ్విక్స్. సో అకార్డింగ్ టు హిమ్ ఇన్ బిట్వీన్ మెటల్ అండ్ లిగాండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నాము. సో దాన్ని మీరు ఈ స్లైడ్లో అబ్జర్వ్ చేస్తే ప్లాటినం హియర్ ఏ మెటల్ అయాన్ అండ్ క్లోరో NH3 amine NO2 nitro. So all are these ligands in between metal platinum and these ligands a coordinate covalent bond exist అవుతుంది, సమన్వయ సంయోజనీయ బంధం. సో యారో మార్కు కిందికి ఉంది. సో యారో మార్కు కిందికి ఉంది అంటే మీనింగ్ ఏమంటే లిగాండ్ ఈజ్ ఎలక్ట్రాన్ పేర్ డోనర్, హియర్ మెటల్ ప్లాటినం ఈజ్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్, ప్లాటినం అయాన్ ఈజ్ ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్టర్, ligands NO2 Cl NH3. సో దీస్ లిగాండ్స్ ఆర్ డొనేటింగ్ టువర్డ్స్ ప్లాటినం అని అక్కడ మీనింగ్. సో ఇది ఎవరి ప్రకారం అంటే అకార్డింగ్ టు సిడ్జ్విక్స్. సో ఇది ఆయన ఇచ్చినటువంటి స్ట్రక్చర్. నెక్స్ట్ the stability of the complexes he explained by a PAN rule. So effective atomic number rule, ప్రాభావిక పరమాణు సంఖ్య. సో ప్రాభావిక పరమాణు సంఖ్యను పాటించే సంశ్లిష్టాలన్నీ స్థిరమైనవి, ప్రాభావిక పరమాణు సంఖ్య నియమాన్ని పాటించినటువంటి సంశ్లిష్టాలు అస్థిరమైనవి. అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ a complex which obeys EAN rule, so that is highly stable complex. Which will not obey EAN rule, so those are unstable complexes according to Sedgwick's. So actually what is meant by EAN? The total number of electrons which are present in the complex. So overall number of electrons ఎట్లా వస్తాయి అంటే దాన్ని ఏమన్నాను, the central metal atom in ionic state, మెటల్ అయాన్ స్టేట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో ద సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ మెటల్ అయాన్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై ద లిగాండ్స్, number of electrons donated by the ligands, the summed value if it equals to the next incoming noble gas element atomic number, then the complex will be stable. So దేని మొత్తము అంటే సంశ్లిష్టంలో మొత్తము ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య అని చెప్తాడు. సో మొత్తం ఎక్కడి నుండి వస్తాయి ఆ మొత్తం ఎలక్ట్రానులు అంటే, ఒకటి లోహము లేక లోహపయాను దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానులు మరియు లిగాండ్ నుండి స్వీకరించేటటువంటి ఎలక్ట్రానుల మొత్తాన్ని ప్రాభావిక పరమాణు సంఖ్యగా ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే ఆ సంఖ్య జడవాయు మూలకపు పరమాణు సంఖ్యకు సమానమైతే అప్పుడు అది ప్రాభావిక పరమాణు సంఖ్య అవుతుంది, అది ఆ సంశ్లిష్టము స్థిరమైనది అకార్డింగ్ టు సిడ్జ్విక్స్. సో దానికి ఫ్యూ ఎగ్జాంపుల్స్గా ఇక్కడ హెక్సాసైనో ఫెర్రేట్ 2 కాంప్లెక్స్, హెక్సాసైనో ఫెర్రేట్ 2 కాంప్లెక్స్. సో ఐరన్ ఈజ్ ఇన్ ఏ +2 ఆక్సిడేషన్ స్టేట్. సో ఐరన్ అటామిక్ నెంబర్ ఈజ్ 26, 26 - 2 ఎంత అవుతుంది 24. సో ఇన్ దిస్ కాంప్లెక్స్ ఐరన్ ఇన్ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఇట్ ఈజ్ హ్యావింగ్ 24 ఎలక్ట్రాన్స్. సో 24 ప్లస్ ఎన్ని ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేస్తుంది లిగాండ్ అంటే హియర్ 6 CN లిగాండ్స్ అంటే 6 సైనో లిగాండ్స్ ఉన్నాయి, సైనైడ్ లిగాండ్స్ 6 ఉన్నాయి. సో ఈచ్ సైనైడ్ విల్ డొనేట్ 2 electrons, 6 × 2 12 electrons. So overall ligand is donating 12 electrons. So 24 + 12 gives any వస్తాయి ఈక్వల్ టు 36 electrons. సో 36 electrons ఉన్న నోబెల్ గ్యాస్ ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అటామిక్ నెంబర్ 36 ఉన్న ఎలిమెంట్ క్రిప్టాన్. సో క్రిప్టాన్ జడవాయు మూలకపు పరమాణు సంఖ్య ఏర్పడింది కాబట్టి సో అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ హెక్సాసైనో ఫెర్రైట్ 2 కాంప్లెక్స్ ion is obeying EAN rule. According to Sedgwick's hexacyanoferrate 2 complex ion is obeying EAN rule, so it is highly stable. Next, so defects. So already the postulates of Sedgwick's theory we completed in a old video or previous video. So today actually we have to start from this slide, that is defects of Sedgwick's theory or electronic theory. So
సిడ్జ్విక్స్ థియరీ లేక ఎలక్ట్రానిక్ సిద్ధాంతంలో లోపాలు ఏమున్నాయి, సో ఏం లోపాలు ఉన్నాయి. సో ఇంతవరకు మనము బాగా బ్యూటిఫుల్గా ఒక 2 or 3 స్లైడ్స్లో సిడ్జ్విక్స్ సిద్ధాంతాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో సిడ్జ్విక్స్ బంధ స్వభావాన్ని, నేచర్ ఆఫ్ బాండ్ బిట్వీన్ మెటల్ అయాన్ అండ్ లిగ్యాండ్ ఎక్స్ప్లెయిన్ చేసినాడు. స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్ను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దోస్ కాంప్లెక్సెస్ విచ్ ఒబే సిఏఎన్ రూల్ దే ఆర్ హైలీ స్టేబుల్. దోస్ కాంప్లెక్సెస్ విచ్ ఆర్ నాట్ ఒబేయింగ్ ఈఏఎన్ రూల్ ఆర్ దే ఆర్ అన్స్టేబుల్ అని చదివేసినాం. సో బట్ in Sidgwick's theory, we are having defects or limitations. సో కొన్ని పరిమితులు లేక లోపాలు ఉన్నాయి సిడ్జ్విక్స్ సిద్ధాంతంలో. సో ఏమా లోపాలు లేక ఏమి పరిమితులు ఉన్నాయి అంటే, సో ఫస్ట్ డ్రాబ్యాక్ ఏమి అంటే, ఏ నెగటివ్ అయాన్ ఆర్ లిగ్యాండ్ by the donation of electron pair towards metal or metal ion. By the donation of electron pair towards metal or metal ion, the negative charge will be accumulated on the surface of metal or metal ion. అంటే మెటల్ ఆర్ మెటల్ అయాన్, లోహము లేక లోహపు అయాను లిగ్యాండ్ నుండి ఎలక్ట్రాన్ జంటలను స్వీకరిస్తోంది అని చెప్పినాడు. ఎలక్ట్రాన్ జంటలు అంటే ఎలక్ట్రాన్కి ఏం ఆవేశం ఉంటుంది? రుణావేశం ఉంటుంది. సో ఇన్ని రుణావేశమైనటువంటి ఎలక్ట్రాన్ జంటలను స్వీకరిస్తే లోహ ఉపరితలము మీద రుణ ఛాయలు అలుముకుంటాయి. సో బై యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫ్రమ్ లిగ్యాండ్స్, the surface of metal or metal ion will be accumulated by negative charge. రుణావేశం అలుముకుంటుంది. సో లోహము లేక లోహపయాను ఉపరితలము మీద రుణ ఛాయలు అలుముకుంటాయి. ఎందుకు అలుముకుంటాయి? ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్ జంటలను లిగ్యాండ్ నుండి స్వీకరిస్తోంది అంటున్నావు కాబట్టి ఆ విధంగా స్వీకరించడం వలన రుణ ఛాయలు అలుముకుంటాయి. ఆ విధంగా రుణ ఛాయలు అలుముకుంటే ఏమవుతుంది? complex condition will be unstable. సో ఆ రుణ ఛాయలు అలుముకుంటే ఏమవుతుందంటే సంశ్లిష్టము అస్థిరమవుతుంది. సో దీనికి ఫస్ట్ డ్రాబ్యాక్ సిడ్జ్విక్స్ ఆన్సరు ఇవ్వలేదు. సో బై యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫ్రమ్ లిగ్యాండ్స్, metal or metal ion, the surface of metal or metal ion will be accumulated by the negative charge of electrons. Thereby the complex stability will be destabilized, అస్థిరమైపోతుంది. అది ఫస్ట్ డ్రాప్. దానికి ఆన్సరు ఇవ్వలేదు. దాని స్టెబిలిటీ గురించి ఇంకా చెప్పలేదు ఎవరు అంటే సిడ్జ్విక్స్. సో నెక్స్ట్, సో అకార్డింగ్ టు సిడ్జ్విక్స్, those complexes which will obey EAN, which are obeying EAN rule, so those are stable. Which are not obeying EAN rule, so those are highly unstable. ఎవరు? సిడ్జ్విక్స్ ప్రకారము ఏ సంశ్లిష్టాలు ఈఏఎన్ నియమాన్ని, ప్రభావిత పరమాణు సంఖ్యా నియమాన్ని పాటిస్తాయో అవి స్థిరమైనవన్నాడు. ఏవి పాటించవో అవి అస్థిరమైనవి అని అన్నాడు. సో కొన్ని కాంప్లెక్సెస్ స్టెబిలిటీని సర్వైవ్ చేస్తున్నాయి. ఎగ్జాంపుల్కి హెగ్జామిన్ కోబాల్ట్ 3 కాంప్లెక్స్ అయాను, హెగ్జాసైనో ఫెర్రైట్ 2 కాంప్లెక్స్ అయాన్ అని మనం కొన్ని ఇప్పుడు చదువుకున్నాం. మరి దోస్ కాంప్లెక్సెస్ which are not obeying EAN rule, they are highly stable. సో ఏవైతే సంశ్లిష్ట సిడ్జ్విక్స్ సిద్ధాంతాన్ని పాటించవో, అంటే ఈఐఎన్ నియమాన్ని పాటించవో ఆ సంశ్లిష్టాలకు స్థిరత్వము ఎక్కువగానే ఉంది. సో దే ఆర్ హైలీ స్టేబుల్. ఎగ్జాంపుల్కి ఒక 2 కాంప్లెక్సెస్ ఇచ్చినాను. హెగ్జాసైనోఫెర్రైట్ 3. సో మనం ప్రీవియస్ స్లైడ్లో హెగ్జాసైనోఫెర్రైట్ 2 చదివినాం. హెగ్జాసైనోఫెర్రైట్ 2 it is highly stable because it is obeying EAN rule. మరి హెగ్జాసైనోఫెర్రైట్ 3 even though it is not obeying EAN rule, it is highly
stable compared with hexacyanoferrate 2. హెక్సాసైనోఫెర్రేట్ 2 కాంప్లెక్స్ కంటే హెక్సాసైనోఫెర్రేట్ 3 కాంప్లెక్స్కు ఇంకా స్టెబిలిటీ ఎక్కువ ఉంది. మరి దీనికి రీజన్ ఏమి అని సిడ్జ్విక్స్ క్వశ్చన్ చేస్తే సో దానికి కూడా ఆయన ఆన్సరు ఇవ్వలేదు. సో నెక్స్ట్ ఇంకా హెక్సామిన్ నికెల్ 2 అయాన్ అట్లా కొన్ని కాంప్లెక్సెస్ దే ఆర్ హ్యావింగ్ స్టెబిలిటీ బట్ అకార్డింగ్ టు సిడ్జ్విక్స్ దే ఆర్ నాట్ ఒబేయింగ్ ఈఏఎన్ రూల్. సో కాబట్టి అవి అన్స్టేబుల్ కింద అని సిడ్జ్విక్స్ చెప్తున్నారు. మరి ఇవి స్టేబుల్ ఈఏఎన్ నియమాన్ని పాటించలేదు అయినా దే ఆర్ స్టేబుల్ అన్నదాని క్వశ్చన్కు ఆయన ఆన్సరు ఇవ్వలేదు. సో నెక్స్ట్ థర్డ్ డ్రాబ్యాక్ లేదా మూడవ పరిమితి ఏమి అంటే సో this theory fails to predict the type of metal orbitals which involve in bonding. సో బంధాన్ని అంటే బంధము ఏదైతే బంధ స్వభావం చెప్పినాడో ద టైప్ ఆఫ్ మెటల్ ఆర్బిటాల్స్ ఏవి బంధంలో పాల్గొంటాయి, ఆర్బిటాల్స్ ఏ టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్, అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్సా, ఇన్నర్ ఆర్బిటాల్సా, అసలు ఏవి బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో అవి ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాలా, డి ఆర్బిటాలా అంటే ఆర్బిటాల్స్ గురించి ఇక్కడ డిస్కషను రాలేదు. సో కాబట్టి బాండింగ్ బిట్వీన్ మెటల్ అండ్ లిగ్యాండ్ ఏం టైప్ ఆఫ్ బాండ్ అంటున్నాడు, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అన్నాడు. మరి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవడానికి మెటల్ ఆర్ మెటల్ అయాన్లో ఏ ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది కూడా అక్కడక్కడ మనకు ప్రెడిక్షను ఇవ్వలేదు. సో నెక్స్ట్ it do not predict the magnetic properties of the complexes. So complexes paramagnetic property na diamagnetic property na so what type of magnetic property will exhibit by a complex అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదు. సో సంశ్లిష్టము అయస్కాంత ధర్మాన్ని వివరించలేదు. సో ఫస్ట్ ఈ 4 ఇంకొక మారు రిపీట్ చేసుకుంటే డొనేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ లేదా by accepting electron pairs from ligand, the surface of metal or metal ion will be accumulated by negative charge. Thereby the complex will be destabilized. So that is not going on. Next, many stable complexes, even though they are not obeying EAN rule, they are highly stable. So why those complexes are having stability any question is so for that question this theory is not given any answer. This theory fails to predict the type of orbital type of metal orbital which is involving in bond formation. Next, it does not explain the magnetic property of the complexes. సో తెలుగు మీడియంలో చూస్తే ఈ 4 డ్రాబ్యాక్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ డ్రాబ్యాక్ ఏమి అంటే మెటల్ ఆర్ మెటల్ అయాన్ లోహము లేక లోహపు అయాన్ సంశ్లిష్టంలో లిగ్యాండ్ నుండి ఎలక్ట్రాన్ జంటలను స్వీకరించడము వలన దాని ఉపరితలముపై రుణఛాయలు అలుముకొనును. ఈ విధంగా అలుముకుంటే సంశ్లిష్టానికి స్థిరత్వము కోల్పోతుంది. దానికి సమాధానం లేదు. రెండవది ఈఏఎన్ నియమాన్ని పాటించినటువంటి సంశ్లిష్టాలు అనేక సంశ్లిష్టాలు ఇవి చాలా స్థిరత్వాన్ని కలిగి ఉన్నాయి. మరి దానికి కూడా ఆన్సరు ఇవ్వలేదు. నెక్స్ట్, లోహము యొక్క ఏ ఆర్బిటాలు బంధంలో పాల్గొంటున్నాయి లిగ్యాండ్తో అన్నదానికి కూడా సమాధానము ఇవ్వలేదు. నెక్స్ట్, అయస్కాంత ధర్మము సంశ్లిష్టము ఏ అయస్కాంత ధర్మాన్ని ప్రదర్శిస్తుంది, అయస్కాంత ధర్మాన్ని కూర్చిన వివరణ కూడా ఇవ్వలేదు. సో ఈయన ఇచ్చింది రెండింటికే రిప్లై, ఒకటి నేచర్ ఆఫ్ బాండ్, రెండవది స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్. సో ఆ 2 కూడా ఇక్కడ డ్రాబ్యాక్స్ అయినాయి. సో నెక్స్ట్ వన్ ఈజ్ this theory fails to explain the geometry of the complexes. సో ఏ టైప్ ఆఫ్ జామెట్రీ ఉంటుంది, కోఆర్డినేషన్ నెంబర్ 2 ఉంటే ఏ టైప్ ఆఫ్ జామెట్రీ, కోఆర్డినేషన్ నెంబర్ 5 ఉంటే ఏ టైప్ ఆఫ్ జామెట్రీ, కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉంటే ఏ టైప్ ఆఫ్ జామెట్రీ. సో సమన్వయ సంఖ్య 2 ఉంటే దాని నిర్మాణం ఏముంటుంది,
5 ఉంటే నిర్మాణం ఏమి, సమన్వయ సంఖ్య 6 ఉంటే ఆ సంశ్లిష్టము ఏ రకపు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అని సో నిర్మాణాన్ని వివరించలేదు. సో సంశ్లిష్టాల యొక్క నిర్మాణాన్ని వివరించలేకపోయింది. నెక్స్ట్, హౌ ఏ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ ఆటమ్ ఆర్ మెటల్ అయాన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పెయిర్ ఫ్రమ్ లిగాండ్స్. సో ఈయన ఫస్ట్ చెప్పిన పాస్టులేటు లోహము లేక లోహపు అయాన్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఇన్ ఏ కాంప్లెక్స్ ఇట్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫ్రమ్ లిగాండ్స్ అన్నాడు. సో దేర్ బై కాంప్లెక్స్ విల్ బి ఫార్మ్డ్ అన్నాడు. సో సంశ్లిష్టం ఎట్లా ఏర్పడుతుంది అంటున్నాడు, మెటల్ ఆర్ మెటల్ అయాను ఎలక్ట్రాన్ జంటలను స్వీకరించి లిగాండ్ నుండి సంశ్లిష్టాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పినాడు. సో ఇది ఫస్ట్ ఆయన పాస్టులేట్ అయితే, ఆ పాస్టులేట్లోనే డ్రాబ్యాక్ అని చెప్పి సో ఏమంటున్నారంటే హౌ ఏ ఎలక్ట్రోపాజిటివ్. సో మెటల్ ఆర్ మెటల్ అయాన్కి ఎలక్ట్రోపాజిటివిటీ ఎక్కువ, మరి హౌ ఏ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ యాక్సెప్ట్స్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫ్రమ్ లిగాండ్స్. సో ఏ విధంగా ధన విద్యుదాత్మకత ఉన్నటువంటి లోహము లేక లోహపు అయాన్ లిగాండుల నుండి ఎలక్ట్రాన్ జంటలను స్వీకరిస్తుంది. నిజమే కదా. సో ధన విద్యుదాత్మకత ఎక్కువ ఉండేవి అవి ఎలక్ట్రాన్లను కోల్పోయి పాజిటివిటీ తెచ్చుకుంటాయి. సో ఆ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ అయాన్స్ ఏ విధంగా ఎలక్ట్రాన్స్ను యాక్సెప్ట్ చేస్తున్నాయి, దానికి క్వశ్చన్కు ఆన్సరు సిడ్జ్విక్స్ ఇవ్వలేదు. సో హౌ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ ఆటమ్ ఆ మెటల్ ఆర్ మెటల్ అయాన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫ్రమ్ లిగాండ్స్. నెక్స్ట్, లిగాండ్ ఏమని చెప్పినాడు, లిగాండ్ మస్ట్ కంటే 1 ఎలక్ట్రాన్ పెయిర్ అన్నాడు. మరి విచ్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బీ డొనేటెడ్ బై లిగాండ్. సో ఏ రకపు ఎలక్ట్రాన్ జంటలను అది దానం చేస్తుంది. యాక్చువల్గా మనం తీసుకుంటే కొన్ని ఎగ్జాంపుల్స్, అమీన్ NH3, ఆక్వా H2O తీసుకుంటే NH3 ఆర్ H2O దే డొనేట్ ఎలక్ట్రాన్ పెయిర్స్ ఫ్రమ్ NS electrons. They donate electrons, especially NS electrons will be donated by these ligands. సో మనము NH3 H2O లిగాండ్స్ తీసుకుంటే ఇవి S ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ జంటలను దానం చేస్తాయి. మరి S ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ జంటలను దానం చేయాలంటే జనరలీ S ఆర్బిటాల్ ఎట్లుంటుంది, ఇట్ ఈజ్ హైలీ స్టేబుల్, అది గ్రౌండ్ స్టేట్లో ఉంది. సో గ్రౌండ్ స్టేట్లో ఉన్న ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయాలంటే ఖచ్చితంగా ఏం చేయాలా, వీ హ్యావ్ టు సప్లై సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దెన్ ఓన్లీ దే విల్ గెట్ ఎక్సైటేషన్. సో ఆఫ్టర్ ఎక్సైటేషన్ ఓన్లీ ద ఎలక్ట్రాన్స్ విల్ బి డొనేటెడ్ ఫ్రమ్ దట్ లిగాండ్. సో ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ను డొనేట్ చేయాలంటే జనరలీ అవి గ్రౌండ్ స్టేట్లో హైలీ స్టేబుల్. సో to destabilize that those electrons we have to supply some amount of external energy. So but in the formation of complex we are not supplying any external energy. సో సంశ్లిష్టాన్ని తీసుకుంటే లిగాండు ఏ రకపు ఎలక్ట్రాన్ జంటలను దానం చేస్తోంది అంటే ఎగ్జాంపుల్కు NH3 H2O వంటి లిగాండ్స్ తీసుకుంటే ఎస్పెషలీ దే ఆర్ డొనేటింగ్ 2s ఎలక్ట్రాన్స్. అంటే NS ఎలక్ట్రాన్స్ ఏఎస్ అన్నా కానీ NS ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. అంటే S ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అక్కడ డొనేట్ అవుతున్నాయి. సో S ఆర్బిటాల్ జనరలీ ఎట్లుంటుంది, ఇట్ ఈస్ హైలీ స్టేబుల్, గ్రౌండ్ స్టేట్లో ఉంటుంది, హైలీ స్టేబుల్. మరి ఈ స్థిరంగా ఉన్నటువంటి S ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్లను దానం చేయాలంటే లిగాండ్ ఫస్ట్ ఏం చేయాలా, దాని స్థిరత్వాన్ని తగ్గించాలి. అంటే ఏం చేయాలా, బాహ్య శక్తిని మనం సప్లై చేస్తే బాహ్య శక్తిని స్వీకరించి లిగాండ్ భూస్థితిలో ఉన్న ఎలక్ట్రాన్లను ఉద్రిక్తము చేసుకొని ఆ ఎస్లో ఉన్న ఎలక్ట్రాన్లు ఉద్రిక్తమై ఆ ఉద్రిక్తమైన ఎలక్ట్రాన్లను అది దానం చేసుకోవచ్చు. అంటే మనం ఖచ్చితంగా దానిని ఉద్రిక్తం చేసే ఎస్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్లను కొంత శక్తిని అయితే అందించాల్సి ఉంటుంది. మరి ఆ శక్తిని మనము బాహ్య శక్తిని సంశ్లిష్టం ఏర్పడేటప్పుడు సప్లై చేస్తున్నామా అంటే వీఆర్ నాట్ సప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్స్. సో సంశ్లిష్టం ఏర్పరిచేటప్పుడు మనం ఏమీ బాహ్య శక్తిని అందించడం లేదు. మరి ఏ విధంగా
లిగ్యాండులు ఎలక్ట్రాన్ జంటలను ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఎస్పెషలీ ఎస్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ జంటలను హౌ దే ఆర్ డొనేటింగ్ టువర్డ్స్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ అనే దానికి కూడా సిడ్జ్విక్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాడు. సో జామెట్రీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏ విధంగా హౌ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ ఆర్ మెటల్ అయాన్ ఈజ్ యాక్సెప్టింగ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ లిగ్యాండ్కి ఎక్స్ప్లెనేషన్ లేదు. Which type of electrons, especially if it takes s orbital electrons, that is example in NH3 and in H2O, so 2s electrons are donated by that H2O and NH3, thereby complex is forming according to Sidgwick's anukunte. So those s orbital electrons must excite, then only they will donate. So s orbital electrons donate cheyalante we must give some external energy, then only they will get excitation. ఉద్రిక్తం చెంది అవి డొనేట్ చేసేకి పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఆ విధంగా మనము వీఆర్ నాట్ సప్లయింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఎనర్జీ. సో హౌ లిగ్యాండ్స్ ఆర్ డొనేటింగ్ ఎలక్ట్రాన్ పెయిడ్స్ అనే దానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇది సిడ్జ్విక్స్. సో ఎలక్ట్రాన్ ప్రే ఫ్రమ్ దిస్ క్వశ్చన్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బై సిడ్జ్విక్. సో ఈ విధంగా మనకు సిడ్జ్విక్స్లో నెంబర్ ఆఫ్ డ్రాబ్యాక్స్ మనం చదువుతున్నాం. అంటే ఆయన ఇచ్చిందే రెండింటికి పాస్టులేట్స్, రెండింటికి నేచర్ ఆఫ్ బాండ్కు, రెండవది స్టెబిలిటీ ఆఫ్ ద కాంప్లెక్సెస్కి హీ కాన్సన్ట్రేటెడ్, బట్ హీ ఫెయిల్డ్ టు ఎక్స్ప్లెయిన్ దీస్ క్వశ్చన్స్. సో ఈ ప్రశ్నలకు సమాధానము చెప్పలేకపోయినాం. సో కాబట్టి నెక్స్ట్ థియరీకి మనము ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. సో ఆ నెక్స్ట్ థియరీ ఏమి, సో ఆ థియరీ నెక్స్ట్ ఏం చెప్తాము అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దీంతో ఈ వీడియోలో మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేసినాము అంటే సిడ్జ్విక్స్ థియరీ డ్రాబ్యాక్స్ పైన మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి, ఎస్పెషలీ ఈ డ్రాబ్యాక్స్కు మనము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఈ డ్రాబ్యాక్స్ లేదా ఈ క్వశ్చన్స్కు నెక్స్ట్ థియరీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్. సో ఈ ప్రశ్నలకు నెక్స్ట్ సిద్ధాంతం ఏ విధంగా సమాధానం చెప్పగలిగింది, అసలు నెక్స్ట్ సిద్ధాంతం ఏమి, దానికి ఈ క్వశ్చన్స్కు అది ఏ విధంగా సమాధానం ఇవ్వగలిగింది అనేది నెక్స్ట్ థియరీలో స్టార్ట్ చేద్దాము. సో దీంతో సిడ్జ్విక్స్ థియరీ ఈ వీడియోలో కంప్లీట్ అయింది. సో థ్యాంక్ యూ.